వరద ఏరా చేయవలసిందంతా చేసేసి సుఖంగా నిద్రపోతున్నావా? నువ్వు నాకు సాయం చేయరా. ఏమిటది? నువ్వు చెప్పిందంతా పచ్చి అబద్ధం కదూ. అబద్ధమా? ఇంత పెద్ద అబద్ధం నేను ఎందుకు ఆడతాను? నువ్వు ఎంత పెద్ద ద్రోహమైనా చేయగలవురా. నీ సంగతి నాకు బాగా తెలుసు. ఒక నవ్వుతూ ఉంటే నువ్వు చూస్తూ భరించలేవు. అందుకనే కుట్ర చేసి అపరిందర వేసి నా భార్యను పుట్టింటికి పంపించేశావు. చెప్పరా, నాతో చెప్పరా. నువ్వు చెప్పినంత అబద్ధమని 4 గోడల మధ్య నా ఒక్కరితో చెప్పరా. ఐఎమ్ సారీ, నేను చూశాను. అది బజారు మనిషి. చంపుతాను రాసుకి, నరికి పోగులు పెడతాను. నా భార్య గురించి పిచ్చి పిచ్చిగా వాగావంటే నీ రక్తం పండితారాధ్యుల వారి సాంప్రదాయానికి నేను తల వంచేది హాల్లో మాత్రమే. నా మనసులో నా భార్య ఎప్పటికీ ఉత్తమరాలే. చెప్పు, నువ్వు చెప్పిందంత అబద్ధం అని చెప్పరా. నువ్వు ఆడినంత నాటకం చెప్పు. నిన్నిప్పుడే అన్నయ్య, మనస్ఫూర్తిగా అన్నయ్య అని పిలవాలనిపిస్తుంది. ఎందుకంటే ఒక అన్నగా నా మీద అధికారం చెలాయించింది ఇప్పుడే కదా. థ్యాంక్ యూ. కానీ నేను నువ్వు అనుకున్నంత దుర్మార్గుని కాదన్నయ్య. నాకు తల్లి లాంటి వదిని గుర్చి ఈర్ష్యపడతాను. జరిగిందేమిటో చెప్తాను, పూర్తిగా వినన్నయ్య. రే రే, ఇక్కడితో ఆపండ్రా. తర్వాత ప్రోగ్రాం వద్దురా. నాన్ సెన్స్. మనం ముందు కొడుతుంది, తర్వాత ప్రోగ్రాం కొంచెంరా. నా ప్రయాణం మధ్యలో నన్ను ఇలా బండి దింపేసి నా శీలాన్ని చెడగొట్టేస్తున్నారా. మీరేం ఫ్రెండ్స్ రా? నువ్వు ఎక్కువగా మాట్లాడావంటే నెక్స్ట్ ట్రైన్ కూడా నీకు అందుకుండా చేస్తాం. వెరీ గుడ్. ఆనందు బ్రహ్మ. తలుపులు తీయండిరా. మా నాన్నకున్న పూర్వ ప్రతిష్టలకి నేను ఇలాంటి పనులు చేయకూడదురా. రే, హలో, ఇదెవరిల్లు? ఇలాంటి చోటుకి రావటం మీకు ఇదే ఫస్ట్ టైమా? అవును, ఇదే నాకు మొదటి రాత్రి. నాకు మీతో ఇదే మొదటి రాత్రి. మిమ్మల్ని చూస్తుంటే బాగా చదువుకున్నట్టున్నారు. ఇలాంటి పనులు చేస్తున్నారు ఏమిటండి? సరదాకి, జస్ట్ ఫర్ అ చేంజ్. కాలేజీలో చదువుకుంటున్నాను. సెలవులకి ఊరూరికి వెళ్ళి సరదా చేసుకుంటాను. మీరు మీ కాబోయే భర్తకు అన్యాయం చేయటం లేదు? మా నాన్న ఒక పెద్ద న్యాయాధిపతి కాబట్టి నేనేం చేస్తే అది న్యాయం. ఇలాంటి చొప్పదంటూ ప్రశ్నలు వేస్తూనే ఈ రాత్రంతా గడిపేస్తారా? వదలండి. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు. పైగా ఈ రోజు నా పుట్టినరోజు. తప్పు ఎలా చేయమంటారో చెప్పండి. ఓ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది నైట్. తప్పు ఎలా చేయాలో తర్వాత చెప్తాను గాని మీ పుట్టినరోజు కదా, మీకు ఇష్టమైంది ఏంటో చెప్పండి, చేసి పెడతాను. నాకిష్టమైంది సేమియా పాయసం. ఈ రాత్రి వేళ ఇవ్వగలవా? సేమియా పాయసం? కమ్ ఆన్, హియర్ ఇట్ ఇస్. నో, నేను నమ్మలేను. నా భార్య అలాంటిది కాదు. నా భాను గురించి నాకు బాగా తెలుసు. అన్నయ్య, లోకనిందకు దర్శి రావడంతటి వాడు సీతను అడవులకు పంపాడు. నేను అదే చేశాను. నాకు భాను మీద ఏ సందేహం లేదు బాబాయ్, కానీ లోకం పట్ల భయం ఉంది. రాంబాబు, ఆనాడు సీత తన పాతివ్రత్యాన్ని నిరూపించడానికి అగ్నిప్రవేశం చేసిందిరా. ఈనాడు నీ భార్య పాతివ్రత్యాన్ని నిరూపించడానికి నేను ఇంటిల్లి బతికి అగ్ని సంస్కారం చేస్తాను. నా భాను నాకు దక్కటాన్ని నన్ను ఏం చేయమంటావు బాబాయ్? అయితే నాతో చేయగలపరా? ఓకే. లుక్ మిస్టర్ వెంకటేశ్వర్లు, ఆ దశరథ రామయ్య మీద పరువు నష్టం దావా వేసి తీరాలి. నా కూతుర్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టినందుకు వాణ్ణి వాడి కుటుంబాన్ని కోర్టులో నిలబెట్టి నవ్వుల పాలు చేయాలి. నా ఆస్తి సర్వస్వం పోయినా సరే ఆ దశరథ రామయ్య పొగరు అనచాలి. బావగారు, ఏ ఇంట్లోంచి బలవంతంగా వెళ్ళగొట్టిన గర్భిణీ కోడలు బతికుందో లేదో చూసి రమని పంపించారా మీ అన్నయ్య? నేను చెప్పేది వినండి. షటప్. ఒక తాగుబోతు చెప్పేది నా కర్మ పట్టలేదు నాకు. గెట్ అవుట్. అయ్యా, నేను తాగుబోతుని, నాకు మర్యాద తెలీదు. అదేమంత పెద్ద తప్పు కాదు. కానీ తాగకుండానే మీరు మర్యాద తప్పు మాట్లాడుతున్నారే, అది తప్పు కదా సార్? నేను చెప్పేది, నువ్వు చెప్పేది ఏదో కోర్టులో చెప్పుకో. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. అమ్మా భాను, అది నీతో మాట్లాడదు. ఆ మాట ఏదో ఆవిడ చెప్పనివ్వండి. చెప్పదు. పిలుస్తున్నది ఆవిడ మామగారు. చెప్తున్నది ఆమె తండ్రి గారు. ఇది భాను జీవన్మరణ సమస్య. ఇది నా జీవితంలో ఎదురైన ఒకే ఒక సమస్య.
అమ్మా భాను, 5 నిమిషాల్లో గంట కొట్టడానికి అలారం పెట్టాను. ఈలోగా నువ్వు నాతో రావడానికి సిద్ధపడితే అది నీ జీవితానికి గుడిగంట అవుతుంది. లేదంటే ఈ మామయ్య జీవితానికి చావుబాజీ అవుతుంది. ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకో. 5 నిమిషాలు. అమ్మా భాను, సారీ జడ్జి గారు, మీరు వెయ్యబోయే విడాకుల కేసులో వాది ప్లేటు ఫిరాయించింది. మరి మీరు లాయర్తో చెప్పి కేసు ఉపసంహరించుకుంటే మీకు పరువు నష్టం కాకుండా ఉంటుంది. అమ్మా భాను, పదమ్మా. మందు గంగలో మునిగిపోయిన నన్ను ఒక ఒడ్డుకు చేర్చిన నువ్వే ఏ గంగలో మునిగిపోయావా అని హడలిపోయాను. పర్వాలేదు, ఇంటికే చేరావు. చాలా సంతోషం అమ్మా. ముందు నేను గంగలో దూకాలని అనుకున్నాను, కానీ ఒక్క నా జీవితం మీదే నాకు ఆ హక్కుంది. అయితే ఇది నా మనవడు చేసిన ఉపకారం అన్నమాట. ఆహా, పుట్టిన తర్వాత వాడికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాలే అమ్మా. మావయ్య, నా మీద అన్యాయంగా నింద వేశారు దేనికి? నాకెందుకు ఈ అగ్ని పరీక్ష? చూడమ్మా, ఇది రామాయణం పుట్టిన దేశం, అది రామాయణం బోధించే ఇల్లు. మరి ఆ ఇంటి కోడలుగా వచ్చి నీకు జరగాల్సిన మరి అదే జరిగింది. సీత మీద నింద వేసినట్టే నీ మీద కూడా నింద వేశారు. కానీ ఇది త్రేతాయుగం కాదమ్మా, రాకెట్ యుగం. అగ్ని పరీక్ష నీకు కాదమ్మా, నీ మీద నింద వేసిన వాళ్ళకి ఇది అగ్ని పరీక్ష. కానీ నా కాపురం ఏమవుతుంది మావయ్య? నేనున్నాను కదమ్మా, రామకృష్ణుణ్ణి. ఇటు రామాయణంలో రాముడికి, అటు భాగవతంలో కృష్ణుడికి సాక్షాత్తు వారసుణ్ణి. మన ఇంట్లో జరిగే కథ మామూలు కథ కాదమ్మా, రామాయణంలో భాగవతం. ఈ రామకృష్ణుడు భార్య పోయినప్పటి నుంచి ఎప్పుడు బాటల కోసం వెతుక్కున్నాడు, కానీ ఒక్క గోపికారమణి కోసం వెతుక్కోలేదు. ఇప్పుడు ప్రత్యేకమైన గోపికారమణి కోసం వెతుకుతాడమ్మా. అది ఇక్కడ కాదు, మద్రాసులో. చూడమ్మా, మీ నాన్న ఎప్పుడు కోర్టు అంటాడు, కేసు అంటాడు, విడాకులు అంటాడు. మా నాన్న ఫారెన్ లా చదువుకొచ్చారుగా, అలాగే అంటుంటారు. కానీ నువ్వు తెలుగుదేశంలో పుట్టిన బిడ్డవు కదమ్మా. నువ్వు ఏనాటికి మీ నాన్నతో ఏకం కావని నమ్ముతున్నాను. అగ్ని సాక్షిగా నన్ను పెళ్లాడిన ఆయన చేతులతో నన్ను కుప్పెడు బూడిద చేసేంత వరకు ఈ తాళి నాతోనే ఉంటుంది. దీన్ని ఏ చట్టమో నా నుండి విడదీయలేదు. హ్యాట్స్ ఆఫ్. ఇప్పో నా మద్రాసు పోయిట్ వరే. வணக்கம் சார். பேர் என்ன? ராஜசேகர். என்ன இருக்கு? தமிழ்நாடு இருக்கு, கர்நாடகா இருக்கு, கேரளா இருக்கு, ஆந்திரா இருக்கு, రాజస్థాన్ இருக்கு. ఏం అడిగామనుకుంటున్నాడు? లాటరీ టికెట్లా? இல்ல సార్, ఒన్ను. ఆహా, దేశ సమైక్యత ఈ వృత్తిలోనే ఉందన్నమాట. చాలా సంతోషం. నాకు ఈ పొన్ను వేణం, ఈ పొన్ను இருக்கு, வாங்க சார். ఇంకా ఏదో ఇరుకుంటున్నాడు. పద. வாங்க சார், வாங்க. விஜய் எப்படி இருக்கு? நல்லா இருக்கு. இந்த படத்துல இருக்கிற பொண்ணு இருக்கா? தெரியாதே. మాకు ఈ అమ్మాయే కావాలయ్యా. ఈ అమ్మాయా సార్? చూపిస్తాను రండి. వీడి మొహం చూస్తుంటే నా నమ్మకం కూడా. నువ్వు ఆగరా. నా ముఖం మీకు ఎందుకు సార్? ఈ ముఖం చూపిస్తాను రండి. రండి సార్. అన్న రంగనాయకి సౌఖ్యమా? రండి రండి. విజయ, రాణి, శాంతి, కమలా. ఇదెవరు? కొత్త సరుకులో ఉంది. ఈ మధ్య రావడమే మానే స్వభావయ్య. ఊళ్ళో అంతా టైట్ అయిపోయిందిగా, అందుకని ధైర్యంగా బిగిన చేయలేకపోతున్నా. మావయ్య, నువ్వు మీ మరదలు మీ బిజినెస్ తిరిగ్గా మాట్లాడుకుంటున్నారు కానీ మా సంగతి చూడవయ్యా. అయ్యా, ఇలాంటి చోట తొందరపడకూడదు, కాస్త ఓపిక పట్టండి. పాప, ఈ పిల్ల ఎవరో నీకు తెలుసా? ఇది మన సరికే. నీకు తెలుసా? 2 మాసాల కిందటే బొంబాయి పంపించేశాను. ఇన్ని గారు, బొంబాయిలో ఈవిడ అడ్రస్ వివరాలు అదంతా మాకు తెలియదు. కాంట్రాక్టర్ డబ్బు పంపించగానే అమ్మాయిని పంపించడమే నా ప్రొఫెషన్. ఇదే కావాలా? ఇంకా మంచి సరుకు కూడా ఉంది, కాలేజ్ సరుకు కూడా. సారీ, మేము వచ్చిన విషయం వేరే ఉంది. డాక్టర్ గారు, ఊరందరికీ మీరు బావగారు కావచ్చు, కానీ మాకు మాత్రం దేవుళ్ళ కనిపించారు. ఇది ఉంచండి. మీ సహాయానికి చాలా థ్యాంక్స్. అదరా రాంబాబు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం బాబాయ్? బొంబాయి.